మన దేశంలో మనుషులకు పట్టిన దయ్యాలను, భూతాలను, ఆత్మలను వదిలించే దేవాలయం ఎక్కడుందో తెలుసా? ఎన్నో రహస్యాలు, అద్భుతాలతో కూడిన ఈ దేవాలయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు హిడెన్ ఫోల్డర్. రాజస్థాన్ రాష్ట్రం దౌసా జిల్లాలోని మెహందీపూర్ అనే పట్టణంలో ఉంది బాలాజీ దేవాలయం. బాలాజీ అంటే వెంకటేశ్వర స్వామి కాదు. ఇక్కడి ఆలయంలో బాలుడి రూపంలో హనుమంతుడు స్వయంభూగా కొలువై ఛాతీ మధ్యలో ఒక రంధ్రం కలిగి ఉంటుంది. దాని నుండి నిరంతరం నీరు వస్తూ ఉంటుంది. దుష్టశక్తులను తరిమికొట్టే పవిత్ర స్థలంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇతర దేవాలయాలతో పోలిస్తే ఈ ఆలయం ప్రత్యేకమైంది. ఇక్కడ భక్తులు తమ మానసిక మరియు శారీరక సమస్యలకు పరిష్కారం పొందేందుకు వస్తారు. ఈ ఆలయంలో ప్రధానంగా ముగ్గురు దేవుళ్లను పూజిస్తారు. బాలాజీ రూపంలోని హనుమంతుడు ప్రధాన దేవుడు కాగా, దయ్యాలకు రాజైన ప్రేత్రాస్ మరియు భైరవ స్వామి మిగతా ఇద్దరు దేవుళ్ళు. ఈ ముగ్గురు దేవతల కృపతో సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని భక్తుల విశ్వాసం. ఇక్కడి హనుమంతుడి విగ్రహాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. కొన్ని చారిత్రక కథనాల ప్రకారం ఆ విగ్రహం ఆరావళి కొండల మధ్యలో కనిపించిందని చెబుతారు. ఈ ఆలయం ఎప్పుడు నిర్మించబడిందనే దాని గురించి చాలా ఊహాగానాలున్నాయి. కొంతమంది ఇది స్వయంభూ ఆలయమని, పురాతన కాలంలో నిర్మించబడిందని చెప్పినప్పటికీ నిజమైన చరిత్ర ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. మొదట్లో ఈ మెహందీపూర్ ప్రాంతం దట్టమైన అడవిగా ఉండేదట. మహంత్ జీ మహారాజ్ అనే గురువుకు ఒక రాత్రి అడవిలోని జంతువులు అరుస్తూ ఆయన ఇంటి ముందు నుంచి వెళుతూ అక్కడ 3 రాళ్లకు తలను తాకిస్తూ మొక్కడం గమనించాడు. ఆ 3 రాళ్లను పరీక్షించిన మహంత్ జీ మహారాజ్ శివుడి రూపంలో భైరవుడు, దయ్యాలకు రాజైన ప్రేత్రాస్, హనుమంతుడి విగ్రహాలుగా గుర్తించాడు. అదేవిధంగా ఆయన కలలోకి స్వయంగా హనుమంతుడే వచ్చి అక్కడ ఆలయాన్ని నిర్మించమని ఆదేశించినట్లుగా చెబుతారు. ఈ ఆలయ పరిసరాల్లో అడుగుపెట్టిన వెంటనే భక్తులకు వాతావరణ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణ ఆలయాల్లో ఉండే ప్రశాంతత ఇక్కడ కనిపించదు. ఆలయం మొత్తం కొన్ని విచిత్రమైన శబ్దాలతో నిండిపోయి ఉంటుంది. కొంతమంది భక్తులు ఆలయంలోకి వచ్చిన వెంటనే గందరగోళం, భయపెట్టే అనుభూతిని ఎదుర్కొంటారు. కొన్నిసార్లు గుట్టుగా ఏవో శబ్దాలు వినిపిస్తూ భక్తుల హృదయానికి భయాన్ని కలిగిస్తాయి. కొంతమంది మనసుకు బలహీనులైన భక్తులు ఈ వాతావరణాన్ని చూసి భయపడిపోతారు. కొందరికి ఇది చిత్రమైన అనుభూతిగా అనిపిస్తే మరికొందరికి భక్తి శ్రద్ధలు పెరిగినట్లు అనిపిస్తుంది. కొంతమంది భక్తులు ఇక్కడ అసాధారణమైన అనుభవాలను పొందినట్లు చెబుతారు. ఆలయానికి సంబంధించి 4 ముఖ్యమైన ప్రాంతాలుంటాయి. మొదటి 3 ప్రాంతాల్లో సాధారణ పూజలు జరుగుతాయి. కానీ 4వ ప్రదేశంలో మాత్రం మానసిక, శారీరక రుగ్మతలతో బాధపడుతూ, గొలుసులతో కట్టేయబడి వింతగా ప్రవర్తిస్తూ, ఏడుస్తూ, అరుస్తూ విపరీతంగా ప్రవర్తించే వారికి సాంప్రదాయ పద్ధతిలో వైద్యం అందించడమే కాక వారికి పట్టిన దయ్యాన్ని వదిలించేందుకు కొన్నిసార్లు వారిని కొట్టడం గాని, వేడి నీటిని వారిపై చల్లడం, గొలుసులతో కట్టేయడం వంటివి చేస్తారు. వారికి ప్రత్యేక పూజలు, హోమాల ద్వారా విముక్తి కలిగిస్తారు. ముఖ్యంగా గురువారం మరియు శనివారం రోజుల్లో ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. 2013లో జర్మనీ, నెదర్లాండ్స్, ఎయిమ్స్ మరియు ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి శాస్త్రవేత్తలు, పండితులు మరియు మానసిక వైద్యుల అంతర్జాతీయ బృందం ఆలయంలో జరుగుతున్న చికిత్సలు మరియు ఆచారాల యొక్క అన్ని అంశాలను అంచనా వేయడానికి ఒక అధ్యయనం కూడా చేపట్టింది. ఇక్కడకు వచ్చిన భక్తులు తమ భయాలను అధిగమించి శాంతిగా ఉండాలి. కొంతమంది భక్తులకు, ప్రత్యేకించి తొలిసారి వచ్చిన వారికి ఆలయంలోని వాతావరణం కొంత భిన్నంగా అనిపించవచ్చు. కానీ భక్తిపూర్వకంగా అక్కడే ఉండి పూజలు నిర్వహిస్తే వారు భద్రంగా ఉంటారని నమ్ముతారు. భక్తులు దేవాలయ దర్శనానికి వెళ్లే ముందు అక్కడి ప్రత్యేక నియమాలు మరియు ఆచారాలను తెలుసుకోవాలి. సాధారణంగా ఇతర దేవాలయాల్లో కొబ్బరికాయలు లేదా ఇతర ప్రసాదాలను సమర్పిస్తారు. కానీ ఈ ఆలయంలో ప్రత్యేకంగా ప్రసాదం ఉండదు. నల్ల లడ్డూలు ప్రత్యేకంగా పూజా సందర్భాల్లో ఉపయోగిస్తారు. వీటిని నిర్దిష్ట కారణాల కోసం మాత్రమే ఉపయోగిస్తారు. వీటిని తినకుండా భక్తుల తల చుట్టూ తిప్పి మంత్రించి ఆలయంలోని అగ్నిగుండంలో వేసి
ప్రేతరాజ్ భైరవ దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు. అందువల్ల ఎటువంటి దుష్టశక్తి తమ దగ్గరకు రాదని భక్తుల విశ్వాసం. అలాగే భక్తులు ఆలయ దర్శనం తర్వాత తమ తల శరీరాన్ని ప్రక్షాళన చేసుకోవాలి. కొంతమంది భక్తులు దర్శనం ముగిసిన తర్వాత ఆలయం వద్దే ఉన్న ఒక గుండంలో నీటిని పోసి దాన్ని తాకి శుద్ధిని పొందుతారు. ఇక్కడి ఆలయ దర్శనం అనంతరం భక్తులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. దర్శనం అనంతరం వెనుదిరిగి చూడకూడదు. ఎందుకంటే అలా చేస్తే దెయ్యాలు ఆవహించవచ్చనే విశ్వాసం ఉంది. ఆలయానికి వచ్చే భక్తులు మాంసాహారం, మద్యానికి దూరంగా ఉండాలి. ఆలయ పరిసరాల్లో ఇతరులు ఇచ్చే ఆహారాన్ని స్వీకరించకూడదు. సాధారణ దేవాలయాలకు భిన్నమైన ఈ ఆలయానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు బాలహనుమంతుణ్ణి దర్శించడంతో పాటు మానసిక రుగ్మతలతో బాధపడుతూ వింతగా ప్రవర్తించేవారు చికిత్స పొంది మామూలు స్థితికి రావడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం హిడెన్ ఫోల్డర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.